అమరావతికి వచ్చి మళ్ళీ చట్టబద్ధ గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికి రాష్ట్రాలు అనేవి రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. భోజనం మీరు ఎవరు వెళ్ళినా అక్కడ పెట్టరు, మీరు వెళ్ళడమే తప్ప ఒక్క ముద్ద కూడా అక్కడ వేయరు. మేము ఆదేశించిన వద్దని. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. నమస్కారం అండి, దిస్ ఇస్ #యు. మూలపేటలో నిన్న వైసీపీ వాళ్ళ సభ ఒక రకంగా సాగలేదనుకోండి. నిన్న సభ చూసిన ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి టోన్ ఇదే. ఇప్పటిదాకా క్రెడిట్ చోరీ అన్న ఒక డిసార్డర్తో సఫర్ అవుతున్న జగన్మోహన్ రెడ్డి తన టీంని ఆంధ్రప్రదేశ్ జనాలందరినీ మిస్లీడ్ చేయడంలో ఫస్ట్గా ముందుంచి నిన్న మూలపేట సభ పెట్టాడు. ఆ మూలపేట సభలో భోజనాల గురించి కూడా చర్చ అయింది, అది తర్వాత విషయం. వచ్చిన వాళ్ళందరూ ఎవరు ఆ సభలో వీళ్ళు చెప్పే మాటలు వినడానికి ఇష్టపడలేదు. దే వర్ జస్ట్ మూవింగ్ ఆన్. కానీ బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం నిన్న హైలైట్గా ఉన్నాయి. ఏంటబ్బా వీళ్ళు అమరావతి తీర్మానం పైన అసెంబ్లీకి వచ్చి వీళ్ళ స్వరం వినిపించలేదు, మద్దతు పలకలేదు. సజ్జలేమో అమరావతి రాజధాని అంటాడు, జగన్ ఏమో ఇష్టం వచ్చినట్టు రాజధాని అంటాడు. వీళ్ళకంటూ ఒక ఐడెంటిటీ కావాలి కదా. వచ్చేసారి ఎన్నికల్లో వీళ్ళు అమరావతికి కనీసం ఎస్ అంటారా నో అంటారా అని జనాలందరూ ఎదురు చూశారు. బొత్స సత్యనారాయణ గారు నిన్న చాలా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, అంటే జనాలకి నాలెడ్జ్ లేదనుకున్నారా, లేకపోతే ఏది చెప్తే అది నమ్ముతారు జనాలు, గొర్రెలు అన్నట్టు భావించారా? నిన్న బొత్స సత్యనారాయణ గారు అమరావతి అనేది రాష్ట్రాల ఇష్టం అంట. ఇట్స్ దేర్ చాయిస్, ఎక్కడ కావాలంటే అక్కడ రాష్ట్రం పెట్టుకోవచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అదే రకంగా ఆయన మాట్లాడుతూ నిన్న శాసనసభలో మీరు తీసుకున్న నిర్ణయాన్ని శాసన మండలికి పంపించకుండా ఆమోదం ఎలా దొరుకుతుందన్నారు. బొత్స గారు అదేం బిల్లు కాదు కదండి. శాసనసభలో అయిన తర్వాత శాసన మండలికి పంపించి 2 సభల్లోనూ ఆమోదం పొందడానికి తీర్మానం, ఇది ఒక బేసిక్ కామన్ సెన్స్ లైన్. ఇప్పుడు ఈ మాట అన్నాను అనుకోండి, ఒక కులం పైన దాడి చేశాను నేను అంటారు. కాదు, ఇక్కడ నేనేం దాడి చేయట్లా. ఇది ఒక బేసిక్ కామన్ సెన్స్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. శాసనసభలో తీర్మానం అంటే ఏంటి? వాళ్ళ విష్. దాన్ని తీసుకెళ్ళిపోయి పెద్దల సభ పార్లమెంట్లో తీసుకెళ్ళి పెడితే దాన్ని ఆమోదించి చట్టబద్ధత అమరావతి కల్పించటం. దీన్ని తీసుకొచ్చి 2 సభల్లో తీర్మానం అవ్వలేదంటే ఎలా చూడాలి? ఇది మీకు తెలీదా? కావాల్సిగా తెలిసి తెలియనట్టు జనాలకి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? వైసీపీ వాళ్ళు ఒక విచిత్రమైన ట్రెండ్ ఎన్నుకున్నారు. 2 ట్రెండ్స్ నడుస్తున్నాయండి. ఒకటి క్రెడిట్ చోరీ. అదేంటో కానీ ఒకసారి దొంగ పట్టుబడ్డాక రెండోసారి దొంగతనం చేయటానికి ఆ ఇంటికి వెళ్ళడు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగ అదే ఆంధ్రప్రదేశ్కి ప్రతివారం వచ్చి అదే దొంగతనాన్ని, క్రెడిట్ చోరీ అన్న దొంగతనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అమరావతి పైన మీ స్పందన ఏంటని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. 2026, 2025, 2024 ఇతను ఓడిపోయిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం అమరావతి గురించి మాట్లాడమంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు మాట్లాడతారు. ఇదివరకు బొత్స గారు అమరావతి గురించి ఏమన్నారు ఎడిటర్, అది కూడా వేయండి, ఖచ్చితంగా వేయండి. అమరావతి ఎలాగుంది, ఏముంది? ఒక 4 బిల్డింగులు తప్ప, ఆ 4 బిల్డింగులు కూడా 55%, 70%, 68%, 90% కోర్టు ఏదైతే టెంపరీ కోర్టు ఉందో అది తప్ప ఏ బిల్డింగ్ కంప్లీట్ అయిందండి? ఇంకోటి అయిందో చెప్పనండి అక్కడ. అదేనా క్యాపిటల్ సిటీ అంటే? నిన్న ప్రసాద్ గారు భోజనాల గురించి ఏమన్నారు, అది కూడా వేయండి. చులకన. భోజనం మీరు ఎవరు వెళ్ళినా అక్కడ పెట్టరు, మీరు వెళ్ళడమే తప్ప ఒక్క ముద్ద కూడా అక్కడ వేయరు. మేము ఆదేశించిన వద్దని. చెప్పిందంతా మర్చిపోతారు జనాలు అని చులకన భావం. ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్లు తీసుకొచ్చి అమరావతిని కట్టారు, ఇప్పుడు అలా కడుతున్నారు. ఒకే చోట మొత్తం డబ్బులు పెట్టుబడి పెట్టడం ఏంటి అని చెప్పి సేకాల్డ్ బొత్స సత్యనారాయణ గారు నిన్న స్పీచ్లో మాట్లాడారు. నువ్వు గత ప్రభుత్వంలో దాన్ని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. ఎంత ఖర్చు పెట్టావు దానికి? 4,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బిల్లు ఇచ్చి 1,000 కోట్లు వచ్చి కేంద్రం తెచ్చి దానికి 1,20,000 కోట్లు వచ్చి దాన్ని పెట్టి మరి నీ 5 సంవత్సరాల్లోనే 2,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బాకీ పెట్టి వెళ్ళిపోతే ఇన్ని సంవత్సరాల్లో అది కంప్లీట్ అవుతుంది. క్యాపిటల్ అన్నాక పెట్టుబడి కావాలి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కావాలి కదా. ఈ ప్రశ్నలన్నిటికీ నాకు ఎక్కడ పెద్ద ప్రాబ్లం అనిపించలా. కానీ శాసన మండలికి పంపించలేదు కాబట్టి ఈ తీర్మానం చెల్లదంటవేంటి?
బిల్లుకి తీర్మానానికి తేడా తెలియకుండా మీరు శాసన మండలి లీడ్ చేస్తున్నారు అపోజిషన్ అంటే ఏ రకంగా చూడాలి? క్రెడిబిలిటీ ఆఫ్ ద పార్టీ ఏంటి? ఇది వైసీపీ ట్రెండ్. ఈ వైసీపీ ట్రెండ్లో రాష్ట్రం అంతటా వీళ్ళు నమ్మటం మానేశారు. ఈసారి డీలిమిటేషన్లో సీట్లు పెరిగాయి, కానీ వీళ్ళకి మాత్రం కామన్ సెన్స్ పెరగట్లేదని జనాలు అందరూ అనుకుంటున్నారు. ఏదో ఒక రకంగా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్రెడిట్ చోరీ అని ఒక వర్డ్ పెట్టి అట్ ద సేమ్ టైం అమరావతికి మేము అగెయిన్స్ట్ అన్న స్లోగన్ క్రిస్టల్ క్లియర్గా బొత్స ఇచ్చేశారు. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ లీడర్సే కూర్చుని అమరావతి గురించి భిన్న స్వరం వినిపించి మిస్లీడింగ్ ఫ్యాక్ట్స్ చెప్తే ఆ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తన 9-10 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి రాకుండా కూర్చుని అమరావతి గురించి స్వరం వినిపించకుండా ఆఖరికి ట్విట్టర్లో ట్వీట్లు వేసుకుని కూర్చునే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కూడా వేయకుండా సైలెంట్గా ఉన్నాడంటే మీనింగ్ ఏంటి? వీళ్ళు అమరావతికి వ్యతిరేక పరులు. ఒకవేళ పొరపాటున ఏ వేళన్నా వెళ్ళి వైసీపీకి ఓటేస్తే మళ్ళీ గాల్లో కలిసిపోవటం ఖాయం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఒకటి చేయలేరు, అమరావతిని రాజధానిగా తీయలేరు, కానీ హింసలు ఎన్ని రకాలుగా పెట్టాలి, ప్రజా దర్బారే ఒక ఎగ్జాంపుల్ మనందరికీ. కూల్చివేతలు ఎలా చేయాలన్నది జగన్మోహన్ రెడ్డికి మించిన మేధావి ఎవరు ఉండరు. హీ కమ్స్ నెంబర్ 1, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ దుర్మార్గం చేయటంలో. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఆ అపర మేధావిని, ఆ పార్టీని నమ్మి గనక పొరపాటున ఎవరన్నా మోసపోయి ఓట్లేస్తే రాజధానిని మార్చలేరు, కానీ రాజధాని విధ్వంసం ఎలా చేయాలో ఇతనికి బాగా తెలుసు. సో మీరందరూ కూడా బొత్స సత్యనారాయణ స్పీచ్ నిన్న వినుంటే ఇది మిస్లీడింగా లేకపోతే ఆయనకే ఫ్యాక్ట్స్ తెలియకుండా మాట్లాడారా? ఖచ్చితంగా కమెంట్స్ ఒపీనియన్లో తెలియజేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.